అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 2024కు బై బై చెప్తూ 2025కి స్వాగతం చెప్తున్నారు. కరెక్ట్గా 12 గంటలు ఇప్పుడే డిసెంబర్ 31 ముగించుకొని 1వ తేదీ జనవరి 1కి ఎంటర్ అయినా మనం ప్రస్తుతం రాజ్విహార్ సెంటర్లో ఉన్నాము. మొత్తం పెద్ద ఎత్తున కూడా రాజ్విహార్ సెంటర్లో విశేష చెప్పుకునేందుకు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఇక్కడ యువత ఉత్సాహంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వచ్చినటువంటి వారంతా కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గట్టి భద్రతా చర్యలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి. పోలీసులు పహారా మధ్య ఈ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు తమ ఇళ్లలోనూ లేకపోతే వేరే ఫంక్షన్స్లోనూ లేకపోతే డీజే డ్యాన్సుల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఒకసారిగా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో కొంతమంది సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి న్యూ ఇయర్ వేడుకలు? ఈసారి చాలా బాగుంది. ఏమంటే ప్రశాంతంగా ఉండండి. అప్పటి మాదిరి పోయినసారి ఎస్పీ గారు వచ్చి కేక్ కట్ చేసేది అదంతా ఏం లేదు. ఏదో కొంచెం వాతావరణం చప్పగానే ఉంది చెప్పాలంటే. ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఎలా ఈ ఎంజాయ్ చేయడం అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం డిస్సాటిస్ఫాక్షనే ఉందండి. అరుపులు లేవు, హంగామా లేదు. కొద్దిగా న్యూ ఇయర్ అంటే అందరికీ పండగ మాదిరి కాబట్టి సో అట్లా లేదు. అది థ్యాంక్ యూ సో మచ్. చూసుకుంటే యువత గత ఏడాదితో పోసుకుంటే ఈ ఏడాది తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. న్యూ ఇయర్ వేడుకలకు వేదిక అయింది రాజ్విహార్ సెంటరు. ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో యువత అంతా కూడా వచ్చి తమ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మొత్తం ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 2 రోజుల నుంచే పోలీసులకు కూడా యువతకి అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి, ఎక్కడ కూడా ఎవరు ఆవేశపడవద్దు. దాంతోపాటు యువత కొంతమంది రాంగ్ డ్రైవింగ్ చేయడం, తాగి డ్రైవింగ్ చేయడం, దాంతోపాటు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దాలు చేసే వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసు ఈ యువత ఆ రకంగా ముందుకు ఇచ్చినట్టు పరిస్థితి. మనతో అదేవిధంగా మనతో మాట్లాడడానికి కొంతమంది యువత ఉన్నారు. చెప్పండి సార్, ఈసారి న్యూ ఇయర్ వేడుకలు ఎలా ఉన్నాయి? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2025 అందరికి హ్యాపీగా అందరికి బాగా జరగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. గత ఏడాదికి ఎలాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది? ఈసారి చాలా కంట్రోల్గా ఉంది సిచ్యువేషన్స్ అన్ని. పోలీసులు చాలా బందోబస్తుగా చాలా యాక్టివ్గా చాలా కంట్రోల్ చేస్తారు సిచ్యువేషన్స్. సో వి రియల్లీ అప్రిషియేట్ పోలీస్ ఫోర్స్ ఫర్ దిస్. బాబు గారి అడ్మినిస్ట్రేషన్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. బాబు గారు గవర్నమెంట్ బాగుంది సార్. ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే మన ఏపీ బాగుంటుంది. ఈరోజు మా అబ్బాయితో వచ్చాం. చూసుకుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు అదేవిధంగా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. న్యూ ఇయర్ వేడుకలకు వేదిక అయింది రాజ్విహార్ సర్కిల్లో. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా యువత రాజ్విహార్కి సెంటర్కి రాకుండా ఉండేందుకు ఎక్కడికెక్కడ కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బాగుండే ప్రతి సంవత్సరం బాగా కేక్ కట్ చేస్తుంటే ఈ సంవత్సరమే అస్సలు ఏం లేదు. పోలీస్ ఫోర్స్ ఎక్కువ ఉంది. ఏం లేదు, సప్పగుంది, ఏం లేదు ఈ ఏడాది. వేడుకలు అయితే బాగా జరిగినాయి కానీ ఇక్కడ ఈ పోలీస్ ప్రొటెక్షన్ తో ఇక్కడ కేక్ కట్ చేయలేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ కేక్ కట్ చేస్తాం. ఈ సంవత్సరం ఏం లేదు, సప్పగుంది. ఏం లేదు సార్, ఈ సంవత్సరం అంతా పోలీసు వాళ్ళు అంతా కట్టి చేసినారు సార్. ఏం లేదు, అంతా మమ్మల్ని అంతా యూత్ కానీ ముస్లిం కానీ తొక్కేసినారు సార్. ఏం లేదు సార్. అవును సార్, మేలుకు వచ్చాం సార్. మేము పెద్ద ఏజీ వాళ్ళ కాబట్టి మేము బాగా హ్యాపీగా వచ్చాం సార్. ఏం లేదు సార్, అంతా తొక్కేసినారు సార్. హ్యాపీగా సార్. ఇప్పుడు ఏజ్ ఎక్కువైనా కూడా ఏం సార్, న్యూ సంవత్సరము అది 30% వస్తాం కదా సార్. లాస్ట్ నెల వస్తాం కదా సార్. అంతా తొక్కిపోయినా సార్. హ్యాపీ
థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం చూస్తున్నా. రాజువేలో చాలా తక్కువ మంది ఉన్నారు సార్. ఫస్ట్ టైం చాలా తక్కువ మంది, లేదంటే ఫుల్ క్రౌడింగ్. అసలు ఇంకా చెప్పకూడదు. ఆ బైక్ హారన్స్ కానీ ఫుల్ క్రౌడింగ్, ఒక రేంజ్ ఉండు. నీకు కూడా హ్యాపీ లేనా? థ్యాంక్ యూ. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా తక్కువమైనటువంటి క్రౌడ్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ వేడుకలు చాలా ప్రాంతాల్లో ఘనంగా జరుగుతున్నప్పటికీ రాజ్విహార్ సెంటర్ వస్తే మాత్రం ఒక్కసారిగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఏ ప్రాంతానికి వచ్చి న్యూ ఇయర్ వేడుకలు విశేష జరుపుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనీసం ఈ ఏడాది కనీసం కేక్ కట్ చేసుకునేటువంటి అవకాశం కూడా పోలీసులు కల్పించలేదని చెప్పేటువంటి పరిస్థితి మరోవైపు ఉంటే, ఇంకోవైపు చాలా మంది ఫ్యామిలీస్ ఇక్కడ వెళ్ళేటువంటి రాజ్విహార్ సెంటర్ పోయేవారంట. గతంతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు రాజ్విహార్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.